మీ టీచర్నే. మీరు ముసలోళ్ళు అయినా సరే ఈ తులసిరామ్ సార్ మీ కొద్ది ముసలోడై ఎక్కడో చోట ఏదో మూలకి కట్టబెట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు, ఏడ్చొద్దండి. మీరు ఏడిస్తే నాకు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నన్ను ఎవరు ఏడిపించలేరు, నా విద్యార్థులు తప్ప. అది అది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ ఎమోషన్. సో ఏం ఏడ్చొద్దండి, ఏం సంతోషం. ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిందే. జీవితంలో ఇటువంటి ప్రయాణాలు చాలా జరుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారికే ఏడిస్తే ప్రతి సంవత్సరం నేను పంపించిన ప్రతిసారి పిల్లల్ని నేను ఏడుస్తూనే ఉంటాను. అరే ఇటువంటి పిల్లలు నాకు మిస్ అయిపోయినారు కదా, ఇటువంటి పిల్లలు మిస్ అయిపోయినారు కదా అని చెప్పేసి. బళ్ళు తెరిచిన తర్వాత కూడా ఒక 2-3 వారాల పాటు తొందరలో వైష్ణవికి రామ్మ అని పిలుస్తుంటాం, వేరే పిల్లల్ని రేవతికి రామ్మ అని పిలుస్తుంటాం, ఆదిలక్ష్మికి రారా అని పిలుస్తుంటాం. అంతగా అలవాటు అయిపోయినాయి మాకు, రోజు పిలిచి. అది ఏం చేస్తాం, ఇంకా మాకు తప్పదు కదా ఇది. సాగనంపాల్సిందే. మా స్కూల్ అయిపోయింది, ఆ తరుణం ఆసన్నమైంది. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఇది సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దం. 2 నిమిషాలు మీ గురుగారు చెప్తాను. గు అంటే చీకటి, రువు అంటే పారదోలేవాడు, చీకటి పారదోలేవాడు గురువు. బ్రహ్మ దగ్గర తప్పు చేస్తే విష్ణు క్షమిస్తాడు, విష్ణు దగ్గర తప్పు చేస్తే మహేశ్వరుడు క్షమిస్తాడు. కానీ గురువు దగ్గర తప్పు చేస్తే ఈ ముగ్గురు ఎవరు క్షమించలేరు. గురువుకి అంత విలువ ఉంటుంది. అందుకనే దయచేసి ఈ పిల్లల నుంచి చాలా ఆనందపడుతున్నాం మేము. మాకు అప్పట్లో ఇవన్నీ లేవు, కానీ మా సమకాలికుడు పులితెన్న టీచర్ అన్నాడు. తర్వాత ఇంకో పిల్లడు బోయ రంగనాథ్ జూనియర్, ఆ అబ్బాయి కూడా టీచర్ అయినాడు. చాలా గర్వపడుతున్నాము. తర్వాత అలాగే